శ్రీకాళహస్తి యోగాంధ్ర కార్యక్రమంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు గారైతేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి, మన రాష్ట్రం విశాఖపట్నంలో 21వ తేదీ యోగాంధ్రగా ఈ రాష్ట్రాన్ని భావించి ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉండేటటువంటి లీడర్లు కావచ్చు, అందరినీ కూడా మనం ఈ సమాజానికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో, గుణాలతో మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనం అందరినీ కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని, యోగాంధ్రగా మార్చమని చెప్పడం జరిగింది. దాంతో కొంతమంది మనం టీవీలో చూస్తున్నాం, ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఆసనాలు కూడా వేస్తూ ఉండరు. ఇక్కడ ఇది మనం చూస్తే యోగా మానసికమైంది, ఆసన శారీరకమైంది. మానసికంగా మనం శరీరాన్ని లయం చేసుకోవడమే యోగాసన అంటారు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త అంటుంది శాస్త్రం. ఆ దేవాలయంలో ఎట్టయితే మనం దేవుణ్ణి ప్రతిష్ఠించితే పకడ్బందీ అయినటువంటి ఒక దేవాలయాన్ని దేవుడి కోసం నిర్మిస్తామో, అట్లే మనం మనలో ఉండే దేవుడి కోసం మనం ఈ దేహాన్ని కూడా పకడ్బందీగా తయారు చేసుకునే దానికి కొంచెంసేపు కూర్చున్నా నడుము 90 degrees పెట్టి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే దానికి నడుము నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పి లేకుండా మనం ముందు దేహాన్ని రెడీ చేసుకునేతేనే అది నువ్వు యోగా చేయగలుగుతావు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. మనకు సుఖం కనిపిస్తుంది, అదే యోగా, యోగాసన. కాబట్టి కలుద్దాం మనం.